దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు జనగుడ్డ ప్రజలతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడి నా విషయం ఏంటంటే ఆయన పక్షమున మనం శ్రమ పడాలి అనే విషయాలు ఏంటో మనం నేర్చుకుందాము. పౌలు గారు మాట్లాడుతున్నారు. మనము అవి మన హృదయాల్లో భద్రం చేసుకోవడానికి, హృదయంలో ఫలింపు అనేది జరిగి మనం క్రియలు చేయడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ధవళ సింహాసనాసీనుడు అని పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాము, ఆత్మతోనూ సత్యముతో.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పక్షాన ఉంది. దేవుడు ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడో మరి మనము దేవుని పక్షాన నుండి మనం దేవునికి ఇష్టంగా మనం నడవాలని దేవుడి మాటలు చెప్తున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి ఒకసారి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూద్దాము. క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, మనం విశ్వాసం ఉంచుతున్నాము దేవుడు మరి దేవుని పిల్లలుగా మనం ఉండడానికి. ఇందాక మనం నేర్చుకున్నాము గుంక్లంలోని ఒక దేవుడి వాక్యము. అక్కడ మనం ఏం చెప్పుకున్నాము, వాళ్ళు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్ల శరీరేచ్ఛ వల్ల మనుష్యేచ్ఛ వల్ల పుట్టిన వారే కాదు. వాళ్ళు ఎవరు అంటే 12వ వచనంలో ఉంది. 1 యోహాను పత్రిక 1వ వచనం, తన్ను ఎందరు అంగీకరించదో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి. ఇప్పుడు విశ్వాసం అనేది ఉంచే వారికి దేవుని పిల్లలకి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన వాళ్ళకి ఏంటి దేవుడు చేస్తున్నారు? ఆయనే మన సొంతము, నేను దేవుని సొంతము అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? నేను దేవుని సొంతము, దేవుని సొత్తు, ఆయన నా స్వాస్థ్యము, ఆయన నా సామర్థ్యము, ఆయన నా ధైర్యము. ఆయన స్వాస్థ్యము అనేది ఏంటి? ఆయనకు ఉన్నదంతా కూడా మనదేనమాట. ఆయనకున్న విశ్వాసం ద్వారానే మనం నిలబడాలి. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, మన విశ్వాసం అయితే మనము ఉంచలేము. కానీ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన విశ్వాసం మనలోకి వెళ్తుంది. ఆయన మన సొంతంగా, నేను నీ సొంతము అని పాడుతున్నాం కదా. దేవుడి సొంతము, మనం ఎవరివి దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన సొంతం అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన సొంతమైతే దుష్టుడు ముడతాడా? ఆయన దాచాడు, పర్ణశాలలో దాచాడు. ఆపత్కాలమున పర్ణశాలలో దాచాడు అని ఉంటుంది వాక్యం. ఆపత్కాలమున
నన్ను పర్ణశాలలో దాచెను అని పాట ఉంటుంది కూడా, వాక్యం ఉంది, పాట ఉంది కూడా. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచుటంటే మాత్రమే కాక ఆయన పక్షమున మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. ఆయన పక్షాన మనం ఉండి దేవుడు స్వాస్థ్యము, మనకు స్వాస్థ్యం అంటే ఆయన సొత్తైన ప్రజలుగా, రారాజు బిడలుగా, పరిశుద్ధ జనాంగంగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడంటే ఆ రక్తం వల్ల మనం పుట్టలేదు, దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్ల శరీరించ వల్ల మనం పుట్టలేదు. కాబట్టి దేవుడు అన్ని బెనిఫిట్స్ ఇస్తారని, దేవుడు ఎలాగ సింహాసనాసీనుడే ఉండి మనల్ని చూసుకుంటాడో, ప్రతి విషయంలో దాచి కాచి కాపాడుతాడో అని మనము ఇప్పుడు పాడుకొని ఆయన ఆరాధించాం కదా. ఆరాధించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన పక్షమున శ్రమ పడటయో ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడినది. అది ఒక అధికారం అన్నమాట. అధికారము దేవుడు అటువంటి అధికారము వాళ్ళకి ఇస్తారు. తను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలు ఉండకు ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినందుకు మనం ఆయన పక్షాన ఏం చేయాలి? శ్రమ పడాలి. అది ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నారు. 30 అధ్యాయంలో ఆయన ఆ విధంగా మనం శ్రమ పడాలి, ఆయన పక్షాల నుండి మనము శ్రమ పడాలి అని చెప్తున్నారు. ఇక్కడ 15వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాము. 15వ వచనం నుండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువు నుండి స్థిర విశ్వాసము గలవారే. స్థిర విశ్వాసము ఎప్పుడు వస్తుంది? నేను నీ సొంతము అని దేవునితో మనం చెప్పినప్పుడు, అలా మనం నమ్మినప్పుడు, అటువంటి విశ్వాసం కలిగినప్పుడు ఆయన విశ్వాసం ఆయన మనలో ఉన్నాడు కదా. ఆయన పక్కనున్నా సరే ఏసై ఉన్నాడని మనం మాట్లాడుకున్నాడు ఉండాలి. ఇంట్లోనైనా బయట అయినా ఎక్కడికి వెళ్ళినా సరే సన్నిధులైనా ఆయన పక్కన ఉన్నట్టు నువ్వు వాక్యం చదువుతూ ఇలా పాటలు పాడుకుంటూ అప్పుడు ఆ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే పక్కన ఉన్నట్టు మాట్లాడుకోవాలి. లోపల ఏసీ మన లోపల ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. ఆయనతో చెప్పుకోవాలి. నీ బాధ అయినా ఆయన పక్షాన్ని దేవా నీ పక్షాన్ని నేను ఉన్నాను, నేను పని చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో యెహోవా ఆయన సంతోషపెట్టినప్పుడు నీ హృదయవాంఛను తీరుస్తాడంట. ఆయన ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ప్రతి విషయంలో తోడేది నడిపిస్తాడట. ఆమేన్. కొందరు అలాగా దేవుని మాటలు ఆ విధంగా మనం చెప్పినప్పుడు కొందరు ఎలా ఉంటారంట? అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. మనం అలా ప్రకటిస్తున్నారని వాళ్ళకి అతను పడిపోవడం కాదు. దేవుడు మనకు ధైర్యం ఇచ్చేస్తున్నాడు. ఆయన సొంతంగా మనల్ని ఆయన సొత్తైన ప్రజలుగా ఎంచుకున్నాడు. ఆయన ఒక అధికారం ఇచ్చాడు. 30వ వచనంలో ఉంది కదా, ఆయన పక్షంగా మనము పని చేయాలి. కాబట్టి మనము కలహ బుద్ధితో చేయకూడదు, మరి విమర్శించుకుంటూ అలాగే చేయకూడదు. కొందరు ఎలా ఉన్నారంటే 15వ వచనంలో ఉంది ఇక్కడ, 15వ వచనం చూడండి. ఫిలిప్పీలో 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. మనం మంచి బుద్ధితో మనం ప్రకటన చేయగలం. ఎందుకంటే దేవుడే ఆయన సొత్తుకైన ప్రజలుగా ఉన్నాం కదా. దేవుడు బిడ్డలు మరి వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ మనుష్యేచ్ఛల వల్ల పుట్టలేదు అని చెప్తున్నారు కదా. కాబట్టి ఆ వాక్యము శరీరధారియే మన మధ్య నివసిస్తున్న దేవుడు, మన చుట్టూ దేవుడు ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు అని ఆయనే ధైర్యం, ఆయనే నా స్వాస్థ్యం అని మనము దేవుడిని అలా ఆరాధించినప్పుడు దేవుడు పక్షాన మనం పని చేయగలం. దేవుడు మహిమ కలుగుగాక. దేవుడి పక్షాన మనం పని చేయగలం. దేవుడు మనకి రోమ 16:20 ఉంటుంది కదా, మీరు అలా ప్రకటిస్తున్నప్పుడు ఆయన సహకార్యం ఉండి అక్కడ మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తాడంట. అలాగే చెయ్యాలని దేవుడు ఆశపడి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. వారైతే నా బంధకములలో నాకు శ్రమ తోడు చెయ్యవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. పౌలు గారు
మరి బాధపడుతున్నారు ఈ విషయంలో. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. మీరైతే ఇలా ప్రకటిస్తున్నారు, ప్రేమతో ప్రకటిస్తున్నారు. కాబట్టి మనం ప్రేమతో మనం ప్రకటించాలి. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నారు. అయిననేమి విష చేత నేను, సత్యము చేత నేను కానీ ఏ విధము చేత నేను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఏదో విధంగా దేవుణ్ణి స్తుతించడము, ఘనపరచడము, ఆయన ప్రకటించడం ఏదో విధంగా చేస్తున్నారు కదా, ఏదైనా సరే నేనైతే సంతోషిస్తున్నానని సర్ది చెప్పుకుంటున్నాడు తన మనసుకి. ఏదో విధంగా చేస్తున్నారు కదా పని, ఎవరో చేయనివే అని పౌలు గారు అలాగా సంతోషిస్తున్నారట. అలాగే మనం కూడా సంతోషించాలి. కొంతమందికి కొన్ని అలవాట్లు అయిపోతాయి. ఆరాధన విషయంలో, వాక్యం చెప్పడం విషయంలో, చర్చి నడిపించడం, దేవుని పిల్లలకి సహాయం చేయడం, కొన్ని అలవాటు అయిపోతాయి. వాళ్ళు ఎలాగోలా చేస్తున్నారు కదా అని వాళ్ళని విమర్శించుకోండి. కానీ ఏదో విధంగా దేవునికి మహిమ తెస్తున్నారు కదా, దేవునే ప్రకటిస్తున్నారు కదా, మనం అందరం ఒక కుటుంబము, శరీరంలో వేసే శరీరంలో అవయవాలము అన్నట్టుగా మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభమే అని చెప్తున్నారు ఇక్కడ దేవుడు. అక్కడ ఏంటంటే రోమా ప్రభుత్వం లోని దేవుని ప్రకటిస్తుంటే చాలా మంది ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చాలు చంపుతామనే పరిస్థితిలో అటువంటి గవర్నమెంట్ అక్కడ ఉన్నది కాబట్టి నేను బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే అలాగా చెప్పట్లేదు. వాక్ స్వాతంత్రం ఇచ్చారు. మరి ఎవరు వారి మనస్తత్వాలు బట్టి వారు పట్టించుకోవచ్చు. ఎవరు మనసు ఎలాగైతే ఎవరిని వెంబడించాలో వాళ్ళు మీరు వెంబడించవచ్చు. దానికి ఎవరు కూడా ఆటంకాలు లేవు అని చెప్తున్నారు. కానీ దేవుడు మన పక్షాలు ఉంటే ప్రతిదీ కూడా వాక్యానుసారంగా దేవుడే మన పక్షాలు ఉంటానని మరి 30వ వచనంలో చెప్పారు. కాబట్టి ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడను. ఆయన అనుగ్రహిస్తున్నాడు ఏంటంటే దేవుని పక్షంగా మనము అలాగే శ్రమ పడడానికి దేవుడు ఆ అనుగ్రహం అనేది ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది అని చెప్తున్నారు. కాబట్టి మనము మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియదు. అందరూ కూడా ఆ విశ్వాసమందు మనం అభివృద్ధి చెందాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంట అసాధ్యము అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసం అనేది మనము చాలా గట్టిగా ఉండాలంటే దేవుడు మన పక్షాన ఉండాలి, దేవుడే మన లోపల ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు అప్పుడు ఆ విశ్వాసము స్థిరంగా ఉంటుంది అనమాట. మీరు విశ్వాసంలో అభివృద్ధి ఆ విధంగా పొందుతున్నప్పుడు ఆనందం వస్తుంది. ఆనందం పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియదు. నేను జీవిస్తాను, మీ అందరితో నేను కలిసి ఉండగలను. అలా మీరు విశ్వాసంతో ఉంటే నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనే ఎదిరించు వారికి బెదరక. ఎవరైనా మిమ్మల్ని ఎదిరిస్తున్నారు అనుకో, మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనుకో, వాళ్ళకి మీరు బెదరకుండా అందరిలో ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షంలో పోరాడొచ్చు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తను తగినట్లుగా మీరు ప్రకటించండి. ఎవరు కలహాలు అవి ఆడుకోకుండా, ఒకళ్ళు విమర్శించుకోకుండా మీరందరూ ఏక మనసుతో ఒక విశ్వాసముతో మీరు ఎవరికి బెదరకుండా మీరు ఏక భావముతో విశ్వాస పక్షాలు మీరు పోరాడండి అని చెప్తున్నాడు పౌలు. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణను కలుగుననుటకు సూచన అయ్యున్నది. వాళ్ళకి నాశనం కలుగుతుంది. మీరు ఎప్పుడైతే ఏకమనస్థానం ఉంటారో అలాగే స్థిరమైన విశ్వాసంతో మీరు దేవుడు ప్రకటిస్తూ ఉంటారో దేవుడు చేసే కార్యాలు మీ ద్వారా మరి దేవుడు ఆయన సొత్తైన ప్రజలు అంటున్నారు కదా, ఆయన దారి చోటు అంటున్నాడు కదా, ఆయనే మీకు ధైర్యం అంటున్నారు. నా స్వాస్థ్యము మీరు అని అంటున్నారు కదా, నా సొత్తైన ప్రజలు అంటున్నారు కదా. మరి ఆ ధైర్యము ఏం చేస్తుందంటే రక్షణ కలుగు చేస్తుంది. ఎవరైతే అలా బెదిరిస్తున్నారో వాళ్ళకి నాశనం కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాగా సూచన ఉన్నది. ఇది దేవుని వల్ల
కలిగినదే. దేవుడే అటువంటికి కలిగిస్తాడంట. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ బట్టి ఆయన పక్షము మీకు అనుగ్రహించబడింది. ఈ విధంగా మీకు అంటే దేవుడికి ఇష్టంగా బ్రతకడము, దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తాన్ని, దేవుని వల్ల పుట్టిన వాళ్ళు ఈ విధంగా చేస్తారు అని చెప్తున్నారు పౌలు గారు. మరి పౌలు ప్రతి మనుషునికి కూడా ఈ విధంగా ప్రకటించాలి, ఈ విధంగా బోధించాలి అని చెప్తున్నారు అనమాట. మరి సామెతలు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. సామెతలులోని దేవుడు ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నారు. కొంతమంది ఎలా ఉన్నారండి, 23వ అధ్యాయము సామెతలు 23వ అధ్యాయము 6-7 వచనాల్లో చూద్దాము. దేవుడు మన పక్షాలు లేకపోతే ఎలా ఉంటారు? ఎదుటి వాడి మేలు ఓర్చలేని వాడితో కలిసి భోజనం చేయద్దు అంటారు. ఇప్పుడు ఎవరైతే దేవుడి మూలంగా పుట్టిన వారిని దేవుడు ప్రత్యేకిస్తాడో వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు ఇక్కడ. ఎదుటి వాడి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థాలు ఆశించద్దు. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు తినుము త్రాగుమని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. దేవుని మూలంగా పుట్టిన వారిలోని వాళ్ళ దగ్గర చక్కగా తినచ్చు, తాగొచ్చు. దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడి పని చేయడానికి దేవుని పక్షంగా వాళ్ళు చక్కగా శ్రమ పడతారు. కానీ దేవుడు వాళ్ళ పక్షంగా లేనప్పుడు వాళ్ళతో మనము తినకూడదు అని చెప్తా. నీవు తినిన దాన్ని కక్కివేయదు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములను. ఇంపైన మాటలు, దేవుడు మాటలు అన్నీ కూడా నువ్వు చక్కగా చెప్పుతావు, కానీ వాళ్ళు ఏంటంటే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అంటే వాళ్ళకి బుర్రలోకి ఎక్కువ. బుద్ధిహీనుడు వినగా మాట్లాడము. బుద్ధిహీనుడు ఉన్నాడు అనుకో, వాడు వినాలని నువ్వేం మాట్లాడద్దు. అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరిస్తాడు. దేవుని మాటలు అలాగా దేవుని పక్షంగా మనం దేవుని పక్షంగా ఉన్నామని, దేవుని పక్షంగా పనిచేస్తున్నామని వాడు దేవుని మాటలన్నీ కూడా తృణీకరిస్తాడు. మరి పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలో నీవు చొరబడద్దు అంటున్నాడు. వాళ్ళు ఏంటంటే దోచుకునే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు తల్లిదండ్రులు పొలాల్లో చొరబడతారు, అంతా కూడా వాళ్ళు లేరు అని చెప్పి మరి ఆ ఇంట్లో వాళ్ళకి జబర్దస్తిగా దూరతారు. అన్ని వాళ్ళ విషయాలన్నీ కూడా అలాగా దోచుకునే పరిస్థితుల్లో చొరబడుతూ ఉంటారు. కాబట్టి ఆ దేవుని సంఘములో పొలంలోనికి చొరబడిపోయి దేవుని ఆత్మల్ని మరి తోడేలాగా ఎత్తుకుపోతూ ఉంటారు. అలా నువ్వు చొరబడకూడదు. ఎవరు బాప్తిసాలు ఇచ్చారో, ఎవరు మరి కన్నారో, ఎవరు వాళ్ళు పెంచారో, మరి ఏ వాక్యము వాళ్ళతో బోధించారో అలాంటి వాళ్ళలోకి చొరబడిపోతున్నారు. ఈ ఆహారము తండ్రి పరలోక రాజ్యం ఆహారము పానము కాదు, కానీ మరి పరిశుద్ధాత్మ మీద ఆనందమే ఉన్నది అంటున్నారు. అలాగే నువ్వు చొరబడకూడదు. ఎదుటి వారి పొలం అనే సంఘములోనికి నువ్వు చొరబడకూడదు. కోత విస్తారం ఉంది, పనివారు అందుకే తగ్గిపోయారు. అందుకనే కోత యజమానుల్ని వేడుకుంటారు. దేవుని పక్షాన ఉన్న వాళ్ళు వేడుకున్నప్పుడు అది నీకు మంచిది కాదు. నిన్ను క్షమిస్తారు, కానీ దేవుడు యుద్ధం చేస్తాడు. వాళ్ళ పక్షాల నుండి నీ మీద యుద్ధం చేస్తారు, నిన్ను క్షమిస్తారు. ద్రోహం చేసావు సంఘానికి, సంఘ బిడ్డలకి, దేవునికి నువ్వు ద్రోహం చేసేవాడిని నువ్వు చంకలు గుద్దుకుంటున్నావేమో, నిన్ను క్షమించేశారు సంఘము, సంఘ బిడ్డలు, సంఘ సేవకులు. మరి నిన్ను క్షమించినప్పుడు అది చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే దేవుడే నీ పక్షాలని యుద్ధం చేస్తాడనమాట. అందుకే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉన్నారు కదా, నన్ను ఎవరు ఏం అనట్లేదు కదా అని కాకుండా మరి వాళ్ళు ఆ ఉపదేశాలను నచ్చవు. దేవుని పక్షంగా మరి వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షము నీతో వ్యాజ్యమాడును. ఆయన వ్యాజ్యమాడతాడు. దేవుడి పక్షాన్ని పని చేస్తున్నాం కదా, దేవుడే మా పక్షాల నుండి నీతో వ్యాజ్యమాడతాడు. మేము క్షమించాము,
అని అనుకుని సైలెంట్గా ఉన్నావేమో, సరి చేసుకుంటా ఉన్నావేమో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా మరి శరీరానుసారంగా పుట్టావేమో, శరీరార్చల వల్ల మనుష్య వల్ల పుట్టిన వారిగా ఉన్నారేమో, దేవుని పక్షంగా పనిచేయడానికి ఇష్టపడట్లేదేమో. దేవుని బిడ్డ సరి చేసుకొని ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకో, దేవుని పక్షంగా నేను ఉంటాను, దేవునికి మహిమకరంగా ఉంటాను, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను. మరి నేను మరి ఎదుటి వారి పొలంలో నేను దూరను, సంఘం అనే పొలంలో దూరి వాళ్ళతో ఉండడం కాదు. నీవు ఎక్కడ నిన్ను దేవుడు నాటాడో అక్కడే నువ్వు ఉండాలి. అక్కడ సంఘ బిడ్డలు పాడు చేసిన విషయాలన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని సరి చేసుకొని దేవుని బిడ్డ పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండము, నిత్యంగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు అంటున్నారు. కాబట్టి నిత్యంగా ముందుగతి రానే వస్తుంది. కాబట్టి నీ ఆశ భంగమైపోతుంది. నువ్వేదేదో అనుకుంటున్నావు, దేవుడిలోనే ఉన్నాను, నేను దేవుని రాజ్యాన్ని వెళ్ళిపోతున్నాను అని ఆశపడుతున్నావేమో. తండ్రి చిత్తం నెరవేర్చకపోతే దేవుని రాజ్యాన్ని వెళ్ళరు అని ఉంది మత్తయి 7:21. ఆ తండ్రి చిత్తానుసారంగా నడుస్తున్నావా? నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకున్నావు, నీ హృదయం యథార్థమైన త్రోవలేదు చక్కగా నడుచుకో అని చెప్తున్నాడు ఇక్కడ. మరి ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినివారితోనైనను సహవాసం చేయొద్దు. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులవుతారు. నిద్రమొత్తు చింపిరి గుడ్డలు ధరించుకోవడానికి కారణాలు అవే అని చెప్తున్నారు. దేవుని పక్షంగా నువ్వు పని చేయలేదనుకో, సామర్థ్యం, బద్ధకం, నిద్రమొత్తు, దరిద్రత ఇవన్నీ కూడా ఆవరిస్తాయి. తండ్రి చిత్తం ఏంటి, నీ పిలుపు దర్శనం ఏంటి, దేవుడు నీతో ఉదయకాలంలో మాట్లాడేది ఏ విషయాలు నీతో మాట్లాడాడు, అవన్నీ విషయాలు జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డ సరి చేసుకో, సంగమా సరి చేసుకో అని చెప్తున్నాడు దేవుడు. సత్యము అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానము, ఉపదేశము, వివేకమును కొని ఉంచుకొనుము అంటున్నారు. పరలోక రాజ్యంలో ఆ విధంగా ధనము సమకూర్చుకోవాలి. దేవుని పని చేస్తుంటే నీ ధనము పరలోకంలో సమకూర్చబడుతుంది. దేవుని బిడ్డ దేవుని డబ్బులను దొంగిలిస్తుంటే అవన్నీ కూడా సమకూర్చబడవు. ఏం జరుగుతుంది? నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానము గల వారిని కనినవాడు వారి వల్ల ఆనందం నొందుతాడు. దీని ద్వారా దేవునికి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే జ్ఞానవంతికి కొనుక్కోమంటున్నారు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానము, ఉపదేశము, వివేకమును కొని ఉంచుకొనుము అంటున్నాడు. నీ తల్లిదండ్రులను నీకు సంతోష పెట్టవల్ల, నిన్ను కన్న తల్లిదండ్రులను ఆనందపరచవల్ల. ఇల్లు ఆత్మీయ తల్లిదండ్రులు లేదు, శరీరానుసారమైన పిల్లలు, నీ పిల్లలు కాదు కానీ ఆత్మ సంబంధం పిల్లలు నీ సంతానం ఎంచుకున్నాడు. నీ దేవుని పని విషయంలో నీ తండ్రి లేని అన్నదమ్ములైన విడిచిపెడితే ఈ హలోకంలో నీకు ఆత్మీయ తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భూములు, ఆస్తులు, నిత్య జీవం ఇస్తారంటాడు. ఆ తల్లిదండ్రుల విషయంలో నిన్ను బాధ్యత కలిగి వాళ్ళని ఆనందపరచాలని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండలేము. నీ మార్గాలు దేవునికి ఇంపుగా ఉండాలి. మన మార్గాలు ఎలా ఉండాలి? దేవుడికి ఇంపుగా ఉండాలి. వాక్యం ఎలా ఉందో అలాగా మనము ఇంపుగా ఉండాలి. కాబట్టి ఆ దేవుడు మరి అటువంటి మాటలు మనతో మాట్లాడుతున్నారంటే దేవుడు ఎంత దుఃఖపడి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించు, నీ పరిస్థితి ఏ విధంగా ఉంది. యాకోబు పత్రికలో చెప్తున్నారు కదా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనల్ని ప్రథమ ఫలంగా ఉంచారు. సత్యవాక్యం వల్ల మనం తన సంకల్పం ప్రకారం కన్నాడు. కాబట్టి ఆయన పక్షంగా ఉండి మనము ఖచ్చితంగా మనం పనిచేద్దాం అని తీర్మానం చేసుకుందాము ఈ దినాన. కాబట్టి తీర్మానాలు చేసుకోవడమే కాదు, దేవుని దగ్గర గోజాడి దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, చూడాలి, వినాలి, ప్రార్థన చేసుకొని దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి, దేవునితో ప్రమాణం చేస్తూ ఉండాలి. దేవా నీకు లోపడుతున్నాను అని నీకు ఏ దుష్టుడైతే నిన్ను ఏలుబడి చేస్తున్నాడో, ధనాపేక్షతో, నిద్రమత్తుతో, దరిద్రముతో, నీకు ఏ దుష్టుడు నిన్ను ఏలుబడి చేస్తున్నాడు, నిన్ను విగ్రహంగా మరి నిన్ను చేసుకొని నీ కుటుంబం నిన్ను దేవునికి ఇష్టం లేకుండా నేను నడిపిస్తుందో, మనుషుల మీద నువ్వు ఆధారపడి మనుషులకి ఇష్టంగా నడుస్తున్నావో, దేవునికి ఇష్టంగా నడుస్తున్నావో అది ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డ కీర్తనాకారుడు అంటాడు కదా 110 మరి రోమపత్రికలో కూడా, సంతానమే అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు అనేది నీ సంతానంగా అనబడును అని చెప్తున్నారు. కాబట్టి అలాగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కాదు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని
నేను ఎంచుతానని రోమ పత్రిక 9వ అధ్యాయం 7 నుండి 16 వచనాల్లో ఉంది. కాబట్టి నువ్వు శరీర సంబంధంగా పుడితే దేవుడి పిల్లల లెక్కలో రావు. దేవుడి బిడ్డ ఒకసారి గమనించుకో. శారీరకంగా నువ్వు నా ఉద్యోగము, నా ఇల్లు, నా పిల్లలు, నీ రాజ్యాలు కట్టుకుని వాళ్ళ క్యారేజీలు కట్టాలి, దేవుడు మాట్లాడడానికి, దేవుడితో ప్రార్థన చేయడానికి, వేకునే లెగడానికి నేను నాకు అవ్వట్లేదండి, నేను బిజీ అయిపోయానండి అని అంటుంటే నీకోసం దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రెబెకా మన తండ్రి ఇస్సాకు అను ఒకరి వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలిచేవాడి మూలంగానే నిలబడగా ఉండు నిమిత్తము పిల్లలేక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పడం జరిగింది. యాకోబు ఏశావు విషయంలో ఇందులో వచ్చి నేను యాకోబును ప్రేమించదని ఏశావును ద్వేషించిందని అని వ్రాయబడి ఉందన్నమాట. కాబట్టి మరి ఏమంటామంటే దేవుని యొక్క అన్యాయం కలదా అని మనం అనకూడదు. అందుకు మోషే ఈలాగా చెప్తున్నాడు, ఎవరిని కరుణింతునో వాళ్ళు నేను కరుణిస్తాను, ఎవరిని ఎడల జాలి చూపుతునో వాళ్ళు నేను జాలి చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి పొందగూరు వాని వల్లనే, నువ్వు ప్రయాసపడి వారి వల్లనే కాదు, కానీ కరుణించి దేవుని వల్లనే ఉందన్నమాట. మనం శ్రమపడుతున్నామంటే దేవుడు కనికరించాలి, మనల్ని దేవుడు చూడాలి, దేవుడు సంతోషం పెట్టాలి. అప్పుడు దేవుడు కరుణించే దేవుని వల్లనే ఉంటది అని చెప్పి రామపత్రిక 9:16 ఉంది. నువ్వు మనుషులు సంతోషపెడుతున్నావా, దేవుని సంతోషపెడుతున్నావా? దేవుడు కదా కనికరించి కృప చూపించి దేవుని సొత్తైన ప్రజలుగా, రారాజు బిడ్డలుగా, పరిశుద్ధ జనాంగంగా వాగ్దాన భూమికి తీసుకెళ్లేది ఆయన కదా. ఆయన శరీరానుసారమైన పిల్లలుగా ఉండకుండా ఆత్మానుసారమైన పిల్లలుగా ఉండాలని, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి బిడ్డ నిన్ను నన్ను ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. దేవుడి బిడ్డ కొలస్సీలు 2:6 కూడా, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వల్లే కట్టబడాలి. ఇంటిలాగా కట్టబడ్డాడు. ఒక ఇల్లు, మన దేహం ఎలా ఉంది, దేవునికి ఆలయంగా ఒక ఇల్లులా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని మహిమతో నింపబడి దేవుని కార్యాలు మనం చేయాలి. మనలో ఉన్న మహిమ భాషలతో మాట్లాడుకుంటూ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చనిపోయిన వారు లేస్తారు. లాజరు అలాగే బయటకు వచ్చాడు. లాజరు బయటికి రా అంటే యేసయ్యలో ఉన్న మహిమ వెళ్ళి ఆయన లేపింది. అలాగా దేవుడు కార్యాలు చేస్తారు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని లేపుతారు, చీకట్లో ఉన్న వాళ్ళు, బంధకాల్లో ఉన్న వాళ్ళు వినిపిస్తారు అనమాట. ఆయన ప్రేమ అటువంటిది. అందుకని యేసయ్య మూలంగా మనం పుట్టాలి, దేవుని మూలంగా అందుకు పుట్టాలి. ఎందుకు పుట్టాలి? మేము పుట్టాం కదా, ఇది కాదా అనుకుంటున్నారేమో. కాబట్టి దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహాము పిల్లలు పుట్టించగలరు. ఆయన అవి స్థుతిస్తాయి. రాళ్ళు ప్రకృతి స్థుతిస్తుంది కదా. కీర్తనలు 19 ఉంటుంది. ఆకాశము ఆయన మహిమను ప్రచురణ చేస్తుంది, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురణ చేస్తుంది. వాటికి భాష లేదు అని అవి అలాగా ప్రకృతి దేవుని స్థుతిస్తుంది. నువ్వు స్థుతించకపోతే, నేను స్థుతించకపోతే, మనం స్థుతించినప్పుడు దేవుడు మహిమ మనలో పని చేస్తుంది. అలా పని చేసినప్పుడు దేవునికి మనం ఇష్టంగా ఉండగలము. దేవుని బిడ్డ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నారు Roma 8:14. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మనం ఉండాలి. ఆయన జీవము మనలో ఉంటుంది అనమాట. ఆయన జీవం మనలో ప్రవహిస్తుంది. ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన జీవము మనలోనే ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన ప్రాణము మనలో ఉంటుంది. ఆయన విశ్వాసం, ఆయన గుణాలు, ఆయన స్వార్థ్యము, ఆయనలో ఉన్న ధైర్యము, ఆయనలో ఉన్న మరి అన్ని గుణాలు కూడా ఉంటాయి మనలోనే. యోహాను సువార్త 6వ ఉంటుంది ఆ విషయం. 57వ వచనం చూద్దాము ఒకసారి. చూడండి, 6వ అధ్యాయం 57వ వచనంలో దేవుడు ఆ మాట చెప్తున్నారు. చూడండి ఒకసారి, మీకోసం నేను చదువుతున్నాను, రాసుకోండి, ఇంట్లో చదువుకొని దేవునితో మాట్లాడుకోండి. దేవుడు సరి చేసుకుని, దేవాలని శరీర సంబంధిగా నేను ఉండను, నీ పక్షాన నేను పనిచేస్తాను, నేను నీ మూలంగా నేను పుట్టాను, రక్తం వల్ల కానీ శరీరం వల్ల నేను పుట్టలేదు అని దేవుని దగ్గర కన్ఫర్మ్ చేసుకోండి. దేవునితో మాట్లాడుకోండి. జీవం గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే, తండ్రి మూలంగా మనం జీవిస్తున్నాము. కాబట్టి తండ్రి మూలంగా మనం జీవించుతున్నట్టే నన్ను తినవాడును నా మూలంగా జీవించడం ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు
మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించదని నిత్యంగా మీతో చెప్పుచున్నాను. చూడండి, దేవుని ఆహారం ఎల్లప్పుడూ మనం జీవిస్తాం. అదే శరీరము రక్తము ఎల్లప్పుడూ మనం జీవిస్తాము. ప్రార్థన, సావాసము, రొట్టె విచ్చడం ఎడతెగక ఉండమన్నారు. ఆ మహిమ అనే జీవము, దేవుని యొక్క జీవము, ఆ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. దాన్ని నిత్యంగా మీతో చెప్తున్నా అంటే అందరికీ పనికొస్తాడు. ఆయన పక్షంగా ఆ విధంగా మనం పని చేయగలము. ఆయన కపెర్నహూములో బోధించు సమాజమందులో ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటిది? ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలదో చెప్పుకుంటున్నారు. చాలా మందికి ఇష్టం ఉంది. ఎందుకంటే అమ్మో ఈ టీవీని వదిలేయడం ఎందుకు, ఈ సెల్ ఫోన్ లేకపోతే నేను చచ్చిపోతానే, భార్య లేకపోతే బతుకుతారు, కానీ నేను ఈ సెల్ ఫోన్ లేకపోతే నేను బతకలేను, ఈ తాగుడు లేకపోతే బతకలేను అని ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవుని మూలంగా పుట్టలేదు కదా, సాతాను వల్ల పుట్టారు. శరీరేచ్ఛ వల్ల, మనుష్యేచ్ఛ వల్ల పుట్టారు. దేవుని మూలంగా పుట్టలేదు కాబట్టి అమ్మో ఇది కఠినమైన మాట, ఇది అవరమైన వినడానికే అని భయం వేస్తుంది. అందుకే నేను ఒకసారి తీసుకుంటున్నాను. దేవుని బిడ్డను ఆలోచించు. యేసు తన శిష్యులు దీని గురించి చదువుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా? దేవుడికి మన మనసులో ఉన్న ఏమనుకుంటున్నామో పైకి చక్కగా కనబడుతుంది, మనసులో ఉన్నా కూడా తెలిస్తే నాకు ఆ మనసులో ఏమనుకుంటున్నారు దాన్ని వివేచన వరం అంటారు. దేవుని కృపావరాల్లో ఒక వరం అది. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటులకు ఎక్కడ మీరు చూచిన ఎడల ఏమందులు, మునుపున్న చోటులకు ఎక్కుట, మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందులు. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్నాడు కదా, ఆ చోటుకి ఎక్కడ మీరు చూసినప్పుడు మీరు ఏమందరూ ఆత్మయే జీవింప చేయించున్నది. ఆత్మ ఏం చేస్తుంది? మనం జీవింప చేస్తుంది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరం వల్ల మనం పుడతే శరీర సంబంధమైన ప్రార్థనలు, శరీర సంబంధమైన నాకు కావాలని కోరుకుంటే, శరీరానుసారం మనసును కోరుకుంటే అది మరణానికి దారి తీస్తుంది. సమాధానం ఉండదు, మనిషికి సమాధానం ఉండదు. నేను శరీరానుసారంగా, ఆత్మానుసారంగా రెండు విధాలుగా నేను యాక్టర్గా యాక్ట్ చేస్తానంటే వేషధారిని క్షమించడం ఉంది, వేషను క్షమిస్తాడట. కాబట్టి ఆత్మయే జీవింప చేయించున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. అది ఆత్మతో సంబంధమైన మాటలు అన్నమాట. ఆత్మయు జీవమై ఉన్నవి. కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారు. వారితో చెప్పాను, విశ్వసించని వారెవరో, తను అప్పగింపు వారు ఎవరో మొదటి నుండి తెలుసు ఎవరు అప్పగించేస్తారని. అలాగే మనల్ని కూడా పక్కనే మాట్లాడుతుంటారు, మనల్ని అప్పగించేస్తారు. మనం ఎలాగో మన వెనక మాట్లాడుతూ ఉంటారు. మనం ఎన్ని నిందలు, అవమానాలు, ఏ పరిస్థితులు వచ్చినా క్రీస్తు మూలంగా పుట్టినప్పుడు మనము దేవుడు బిడ్డలుగా మనము పుట్టిన వారైతే వాళ్ళు ఎలా ఉంటారు? ఒక అధికారం ఇస్తాడంట. ఆ అధికారముతో, ఆ మహిమతో ఆయన పక్షంగా మనం పనిచేయాలి. దేవుడి బిడ్డ అది తండ్రి చిత్తము. కాబట్టి ఎత్తబడే సంఘములో పెళ్లి కుమార్తె సంఘంగా నువ్వు ఉండాలి అంటే ఆ జ్ఞానేంద్రియాలు వస్తాయి. ఇంకా అన్ని కూడా ఇటువంటి విషయాలు వినాలి, చదవాలి, చెప్పాలి. అనేకమైన విషయాలు దేవుడి దగ్గర నేర్చుకోవాలి, ఆయన పాదం దగ్గర నేర్చుకోవాలని ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే భూలోకంలో ఎవరు ఉండరు, ఈ భూమి ఇప్పుడు ఉండదు, అది లయమైపోతుంది. ప్రకటన 22వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదవండి. మీలో విశ్వసించని కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారు ఎవరో, తను అప్పగింపబడి వాడు ఎవడో మొదటి నుండి యేసును తెలుసు కాబట్టి, మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా ఎద్దుకు రాలేడని ఈ హేతువుతో బట్టి మీతో చెప్పింది. నన్ను దేవుని కృపను మనం కోరుకోవాలి. కృప లేకపోతే దేవుని దగ్గర రాలేము. ఆయన పాదం దగ్గర ఉంటేనే ఇవన్నీ నేర్చుకోగలము. ఎవరో చెప్తే మీరు వినేస్తున్నారు, కానీ మీరు రావాలంటే దేవుడి కృపే ఉండాలి. దేవుడు కృపను బట్టే దేవుడివి నేర్పించాడు. ఆ కృప ఉండాలంటే దేవుడి మీదగా పుట్టాలి. శరీరానుసారమైన నియమం ఉండకూడదు. అది జీవము ఇచ్చే ఆత్మ యొక్క నియమము శరీరానుసారమైన నియమాన్ని నుండి విడిపిస్తుందని అని చెప్తున్నాడు రోమపత్రిక 7వ అధ్యాయం 6-7 అధ్యాయంలో పౌలు గారు శారీరకంగా బాధపడ్డాడు, శరీరానుసారమైన నియమంతో బాధపడ్డాడు. ఇంటి మరణం నుండి నన్ను ఎవరు విడిపించగలరు,
నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నానంటే పాపమరణంలో నియమం అనేది ఒకటి నన్ను నిలబడి చేస్తుంది అని 7:18 ఉంటుంది. 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ 2వ వచనంలో ఆ శరీరానుసారమైన నియమం నుండి జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించిందని సాక్ష్యం చెప్తాడు. అలా మనం సాక్షిగా ఎప్పుడైతే ఉంటారో అలాంటి వాళ్ళకి దేవుడు కృపనిస్తాడట. ఆ శిష్యులు అనేక వాళ్ళు వెలికి ఏం చేశారో ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునో నా ఎద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. ఆయన కృప అప్పుడు దొరుకుతుంది అనమాట. ఆయన కృప దేవుడు ఇవ్వాలంటే మనం శరీరానుసారంగా ఉండకూడదు. కాబట్టి దేవుడు అనేక మంది అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెలిగితీసి ఈ మాటలు నచ్చం, అది ఎలాగైనా ఉండు, దేవుడిని దీవించేస్తాడులే, ఆశీర్దిస్తాడులే, నువ్వు ఎలా పుట్టినా పర్లేదు అని అలా చెప్పిన వాళ్ళు ఇష్టపడతారు. అనుకూలమైన బోధకులు వెతుకుంటారు. అనేకమైన ఉపదేశకులు మరి అంత్యదినాల్లో అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరున్నారు. ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోకుండా మరి చెప్తుంటుంటే నాకు నచ్చిన దగ్గర నేను వెళ్తాను, నాకు నచ్చింది వింటాను, నేను నచ్చినట్టు ఉంటాను అన్న వారి విషయంలో అటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు యేసయ్య మాటలు చెప్తుంటే వాళ్ళు అటువంటి వారు కూడా అది కఠినమైన ఇవి చాలా కఠినమైన మాటలు అనుకొని అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకలు వెలికి తీసి మరి ఎన్నడూ కూడా ఆయనను వెంబడించలేదంట. వెంబడించకపోతే ఎవరికి నష్టం ఆలోచించండి. ఇది కృపకాలంలో ఆయన వెంబడించాలి, వాక్యానుసారంగా నడాలి. కాబట్టి దేవుడు వెంబడించాలి. సీమోను పేతురుని చూసి ఎవరి వద్దకు వెళ్తాం ప్రభా అని అంటాడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది శిష్యులు కూడా అడిగాడు. అప్పుడు అందుకని అడుగుతున్నాడు ఆయన, మీరు కూడా అలాగే వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే సీమోను పేతురు, ఎవరి వద్దకు మేము వెళ్ళదు, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుడు పరిశుద్ధులని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పి, అది యేసు నేను మిమ్మల్ని 12గా ఏర్పరచుకోలేదు, మీలో ఒక సాతాను. దేవుడికి తెలిసినట్టే మనకు కూడా తెలుస్తుంది ఎవరు సాతాను ఉన్నారు, ఎవరు అన్ని బెనిఫిట్లు కోరుకొని శరీర సంబంధంగా ఆత్మ సంబంధం అన్నీ కోరుకొని హాయ్ బాయ్ అన్నట్టు ఉంటారో, మరి ఇస్కరేతు యోధాలాగా ధర్మం కోసము మరి ఆయన ప్లేస్లో మొత్తయ్య గారిని అపాయింట్ చేశారు. ఇప్పుడు ఆయన ఆ సాతాను అని వారితో చెప్పాడు దేవుడు. మనకు కూడా అలాగే అర్థమవుతాయి. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడే ఉండి ఆయన అప్పగింపబోచుండేది కనుక వాళ్ళ గురించి ఆయన ఈ మాటలు చెప్పాడు. దేవుడిని అప్పగిస్తారు, దేవుడినే అప్పగించేస్తారు. మీరు సేవలను అప్పగించేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ దేవుడినే మీరు అప్పగిస్తున్నారు ధనాపేక్ష కలిగి ఉండి. ధనముకి దేవుడికి దాసులు కాలేదు. అందుకే పరలోకంలో ధనం సమకూర్చుకోండి అని చెప్తున్నారు. దేవుని బిడ్డలు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించుకో. రోమ 8:17 చెప్తారు, మీరు మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, దేవునితో మనము వారసులం అనమాట. దేవుని మూలంగా పుట్టితే మనము దేవుని వారసులం అవుతాము. రోమ 8వ అధ్యాయం చూడండి. రోమపత్రికలోని మరి పౌలు గారు చక్కగా ఈ మాటలు చెప్తున్నారు. మనం వినడమే కాకుండా దేవా నీ వారసత్వం నాకు ఇవ్వండి. ఇప్పుడు ఏంటంటే మనుషుల వారసత్వం, మనుషుల యొక్క ఆస్తి ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఏమనుకుంటున్నారు? 8వ అధ్యాయము 17వ వచనంలో మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులు, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినే కదా. అప్పుడు ఆయన పక్షంగా మనం శ్రమపడితే ఏటవుతామో దేవుని వారసులం అవుతాము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోటి వారసులం మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవు కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూస్తుంది, కనపడుతుంది. అలాగా సృష్టి నాశనములకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందునని నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరచు వారిని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని
ఎరుగుదము. సృష్టి ప్రసవ వేదన పడుతుంది. కానీ 22వ వచనంలో ఉంది, రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం, సృష్టి ఎదురు చూస్తుంది దేవుని రాక కోసము. కానీ మనుషులు ప్రసవ వేదన కలిగి నువ్వు బిడ్డల కనాలి, నీకున్న శత్రువులని నేను విడిపిస్తానంటే మీకు 4:10 ప్రకారం ఆ ప్రసవ వేదన రావట్లేదు. కానీ సృష్టి ఎవరికి ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతుందంట. ఆమె ఎరుగుదు. అంతేకాదు ఆత్మీయ ప్రథమ ఫలములు కూడా దత్తపుత్రం పుత్రత్వం కొరకు, అనగా మన దేహమే విమోచన కొరకు కనిపెట్టి మూలుగుచున్నామంట. అలాగా మూలుగుచున్నాము. ఏదైనా నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే, నిరీక్షణ గలవారా మనం ఏం చేసామో రక్షించబడ్డాం. నిరీక్షింపబడుచున్నది కనబడినప్పుడు నిరీక్షణతో పనియడదు. తాము చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడో మనం చూడడం దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనం కనిపెట్టాలి. కాబట్టి అటువలే ఆత్మీయ మన బాధ్యతలను చూచి సహాయం చేయించున్నాడు. ఏలైనా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవాలో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప సఖ్యం కాదు, మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి ఆయన పక్షాన మనము పని చేయాలి. కాబట్టి ఆయన పక్షంగా పని చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించబడు గాక, దేవుడి మహిమగలడు గాక. ప్రార్థన చేసుకుందాం. సాతాన అంధకార చీకటి శక్తులన్నీ యేసునామమున కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా, నీకు వందనాలు. మహిమగల దేవా, నీకు స్తోత్రాలు. మహాగణుడా, నీకు స్తోత్రాలు. సర్వశక్తి మంతుడా, దుష్టుడు ఆటంకాలని మీరు తొలగించి ప్రభా నీ పక్షంగా మేము పని చేయడానికి మీరు సహాయం చేస్తారు. మీరు వందనాలు చెల్లిస్తారు. రక్తాన్ని మీరు ప్రోక్షిస్తున్నందుకు నీ బిడ్డల మీద ప్రభా దుష్టుడు ఆటంకాలను మీరు తొలగించడానికి నీ పక్షంగా మేము పని చేయడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీరే ప్రతి పరిస్థితుల్లో అయ్యా నాయన తండ్రి మీకు లోబడే దుష్టుడు ఎదిరించండి, మీ అందరినీ పారిపోతాడని చెప్తున్నాను ప్రభా. అట్టి కృపను దయచేసి నీ పని నాయన ఆయన నీ పక్షంగా మేము పని చేయడానికి మీరు సహాయం దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ అయ్యా ప్రతి పరిస్థితులు మీ బలమైన హస్తాల్లో పెడుతున్నాం. అయ్యా నా తండ్రి నీ మూలంగా పుట్టడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తున్నాను. వేస్తున్నాము నేను రక్తాన్ని నాయనని అయ్యి మీ బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను, దుష్టుల మీద ప్రోక్షిస్తున్నాను. మీరే సహాయం చేసి నడిపిస్తున్నారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తారు. యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. ఆమేన్. తండ్రి యొక్క కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము సదాకాలము తోడేయండి, నడిపించును గాక.